ఊర్వశి రౌతేలా గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా డాకు మహారాజ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఫుల్ ఖుషీగా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ తన సినిమానే అన్నట్టుగా ఉప్పొంగిపోతోంది. ఇక ఈ క్రమంలోనే ఆమె వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఊర్వశి కొన్నాళ్ల క్రితం లీకైన తన బాత్రూం వీడియోలపై స్పందిస్తూ నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. వాల్తేర్ వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి ఐటమ్ సాంగ్స్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఊర్వశి రౌతేలా బాలీవుడ్ ముద్దుగుమ్మ రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించింది. అలాగే స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ అమ్మడి ఖాతాలో ఉన్న వివాదాలు కూడా తక్కువేమీ కాదు. రీసెంట్ గా ఊర్వశి ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్నట్టుగా కనిపించింది. అప్పట్లో ఆమె మేనేజర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వీడియో వివాదం గట్టిగానే నడిచింది. కానీ తాజాగా ఈ ఘటనపై ఊర్వశి ఊహించని నిజాలను బయటపెట్టింది. ఆ లీక్ వెనుక ఉన్నది ఎవరో కాదు, తాను కలిసి పనిచేసిన నిర్మాతలే అంటూ బిగ్ బాంబు పేల్చింది. హిందీలో ఊర్వశి చేసిన ఘుస్పైతియా అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా విషయంలో ఈ లీక్ వీడియో స్టోరీని ప్రీ ప్లాన్డ్ గా చేశారట మేకర్స్. స్వయంగా ఆ సినిమా నిర్మాతలే ఆమె దగ్గరకు వచ్చి అనుమతి తీసుకుని మరీ ఈ వీడియోను లీక్ చేసినట్టు తాజా ఇంటర్వ్యూలో స్వయంగా ఊర్వశి వెల్లడించింది. అయితే ఇలాంటి పిచ్చి పని చేయటం వెనుక ఒక కారణం కూడా ఉందట. ఆమె హీరోయిన్ గా నటించిన ఘుస్పైతియా మూవీ 2017లోనే పూర్తి కాగా గతేడాది రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవటం, అప్పటికే నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోవడంతో తమ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ హీరోయిన్ దగ్గర గోడును వెళ్లబోసుకున్నారట. ఆ సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాము, బజ్ కోసం ఈ సీన్ ను లీక్ చేస్తామని డైరెక్ట్ గా హీరోయిన్ నే పర్మిషన్ అడిగారట. దీంతో ఊర్వశి నిర్మాతల బాధను అర్థం చేసుకుని మేనేజర్ తో మాట్లాడి ఈ లీక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇంకేముంది, ఊర్వశి బాత్రూం వీడియో వెనుక ఇంత తతంగం నడిచిందనమాట. మొత్తానికి మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక లేటెస్ట్ గా డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.